విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదకతలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ప్లాంట్ అభివృద్ధికై ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చాప కింద నీరులా కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గించాలనే కేంద్రం యోచనపై కాంట్రాక్టు కార్మికులు మండిపడుతున్నారు. గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించాలనే ఆలోచనను విరమించుకోవాలని, పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు పాత గేటు పాసు విధానం అమలు చేయాలని, లేని పక్షంలో మార్చి 10 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్టు కార్మికులు హెచ్చరిస్తున్నారు. నిర్వాసితులు కార్మికుల ఆవేదనపై పాలకులు స్పందించాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా సుమారుగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ తో భుజం కలిపి ఉత్పత్తిలో భాగస్వామ్యం కార్మికులుగా పనిచేస్తున్నాం. కార్మిక సంఘాలుగా కాంట్రాక్ట్ మారితే కార్మిక విధానం అనేది 1995 నుంచి నేటు 2025 వరకు కార్మికులు కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కార్మికులని ఏదైతే ఉందో కొత్త టెండర్లను 30% తగ్గిస్తాననేసి మేనపారు తగ్గించడము, అలాగే 2400 విధానం అనేది ఉండకూడదని యాజమాన్యం అనేది కుట్రపడుతున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటి వరకు ఐసెంబులతో వచ్చిన గేటు పాస్ అనే ఈ రోజు ఒక జిరాక్స్ పేపర్ ఇచ్చి మీరు విధులకు హాజరవ్వండి అని చెప్తున్నారు. దీన్ని మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసులో కాంట్రాక్ట్ కార్మికులకి 2001 అనేది కొనసాగించాలి. అలాగే ఏదైతే ఉందో పాత విధానాన్ని గేటు పాస్ అనేది ఇవ్వాలి. కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో నైపుణ్యం ఉండి ఆ కార్మికులకి కనీస వేతనం కంటే అధికంగా ఇచ్చిన డబ్బులు కూడా కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు కూడా విధించకుండా ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతి విద్యార్థిని కొనసాగించకపోతే రేపు మార్చి 10వ తేదీని దాటాక పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె అఖిలపక్ష సంఘాలుగా మేము సమ్మె చేస్తున్నాం. మా పాత విధానాన్ని కొనసాగించకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకెళ్ళి మా హక్కులు మేము సాధించుకుంటాం అనేసి ఈ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మా సమ్మెకి మద్దతు ఇస్తూ మాకు ఓట్లు వేసినందుకు ఉత్పత్తి భాగస్వామ్యం అయినందుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాకున్న విద్యుత్ ప్లాంట్ లో యాజమాన్యంతో మాట్లాడి మా హక్కులు మాకు నిలబెట్టాలనేసి ఇక్కడున్న పొలిటికల్ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికుడు కోకోవన్ బ్యాటరీ నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 11,440 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెబుతూ సంబరాలు చేసుకుంటూ ఓ పక్క సాప కింద నిర్ణయంగా కాంట్రాక్ట్ కార్మికులు 30 సంవత్సరాలు పనిచేస్తుంటే ఓ పక్క గేట్ పాసులు మాకు ఏదైతే సెకండ్ ఎంప్లాయీ స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ పని ఒక గేట్ పాస్, ఐడి కార్డు, వెహికల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ తో ఇచ్చిన కార్డు మార్చేసి ఈ రోజు ఉన్నంత వీధుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీ ఈఆర్ఎస్ పంపించేస్తారు. కాబట్టి స్టీల్ సెక్రటరీ గారు నిన్న కాక మొన్న వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఎందుకు మీరు తగ్గించలేకపోతారు, ఈ మ్యాన్ పవర్ తగ్గించాలని కండిషన్ తో స్టీల్ సెక్రటరీ ఆదేశాల వేగంగా వీళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా దాని అనుకూలంగా ఈరోజు కార్మిక సంఘాలు అందరూ ఏకమయ్యి మొన్న 20వ తేదీని భారీగా ఎత్తున వెళ్ళి ర్యాలీకి వెళ్ళి సమ్మె నోటీస్ ఇచ్చాం. అందులో ఉండే గొంతపు కోరికలు ఏం కోరట్లేదు. ప్రధానంగా 2400 పాత పద్ధతి విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాం.